అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలలో ఒకటేంటి? నీ సంతానం ఇసుక రేణువులాగా ఉంటుంది, నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లా ఉంటుంది. ఆ వాగ్దానాన్ని ఈ ఐగుప్తులో నెరవేర్చాడు దేవుడు. వాగ్దానము అంటే మన జీవితంలో అన్ని పీస్ఫుల్గా, అన్ని హాయిగా మనం అనుకున్నట్టే జరుగుతూ ఉండినప్పుడు, చాలా నెమ్మదిగా జరుగుతున్నప్పుడు దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తాడు అనుకుంటాం. లేదా మన మీద దుఃఖంలో ఉన్నప్పుడు, మన మీద బాధలో ఉండినప్పుడు దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తాడు అనే నమ్మకం, అనే విశ్వాసం మనకి కుదరదు. పరాయి దేశంలో దేవుడు వాగ్దానం నెరవేర్చడం అనేది దట్స్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. కానీ ఈ అన్య దేశంలో పరదేశులుగా, బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ ఉండినప్పుడు దేవుడు వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ఈ అన్య దేశంలో ఎంతగా శత్రువులు నొక్కి పడుతున్నారో, గట్టిగా బిగపడుతున్నారో, వాళ్ళు బిగపట్టిన కొలది దేవుడు వారిని రెట్టింపు విస్తారమైన జనంగా చేశాడు. అలా ఈ 70 మంది 6 లక్షల మంది, అంటే నడవగలిగిన వారే 6 లక్షల మంది, మొత్తం స్త్రీలు, పిల్లలు, నడవలేని వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వీళ్ళందరినీ కలిపితే ఇంచుమించు 20 లక్షల మంది అంటారు. 70 మంది ఎక్కడ, 20 లక్షల మంది ఎక్కడ? ఈ ఇన్ని లక్షల మందిగా విస్తారంగా వృద్ధి పొందింది ఎక్కడా అనంటే పరదేశంలో, అన్య దేశంలో బానిసలుగా బ్రతుకుతూ. ఒక పక్క వెట్టి చాకరి చేస్తూనే ఉన్నారు, ఒక పక్క కష్టపడుతూనే ఉన్నారు, మరోవైపు దేవుని ఆశీర్వాదం రెట్టింపు అవుతూనే ఉంది. మనం ఊహించని విధంగా, ఊహించని పరిస్థితిలో, ఊహించని స్థలములో, మన జ్ఞానానికి అందని విధంగా దేవుని వాగ్దానం నెరవేరుకుంటూ పోతుంది. వాగ్దానం నెరవేరుతుంది అని మనం గుర్తుపట్టే లోపల వాగ్దానం నెరవేరుతూనే ఉంటుంది. అలా జరిగింది ఇశ్రాయేలీలకు. ఇలా ఇశ్రాయేలీలు రెట్టింపై అవుతున్నప్పుడు ఈ ఐగుప్తు రాజుల్ని ఫరో అంటారు, రాజుకు చాలా పగ. దేశస్తులందరికీ కూడా పగే ఇశ్రాయేలీలు అంటే. నిన్నగాక మొన్న వచ్చారు, వీళ్ళేంది మా కళ్ళ ముందు ఎంత పెద్దోళ్ళు అయిపోతున్నారు, ఎంత వెట్టి చాకిరి చేసినా కానీ వీళ్ళ సంఖ్య ఏంది, ఇలా సంతానం రెట్టింపు అవ్వకుండా ఉండాలి అని అంటే, అసలు మగ బిడ్డలే ఉండకుండా చేస్తే అట్లాగైనా అడ్డుకోగలము అని అనుకొని రాజు ఫరో ఏం చేశాడంటే, దేశంలో మగ బిడ్డలు అనే వాళ్ళు పుట్టకూడదు, పుట్టిన వెంటనే వాళ్ళని చంపేసేయండి. అమ్రాము యోకెబెదులకి మోషే కంటే ముందు 2 బిడ్డలు ఉన్నారు. ఫస్ట్ అహరోను, తర్వాత మిరియాం. కుమారుడు అని తెలియగానే ఆ బిడ్డను చూడబోతేనేమో సుందరుడట. నా బిడ్డ అందంగా ఉన్నాడనో, సుందరంగా ఉన్నాడనో, మరి ఏమో ఏ ఆశతోనో 3 నెలలు దాచిపెట్టింది. ఎన్ని నెలలు? 3 నెలలు దాచిపెట్టింది. 3 నెలల తర్వాత ఇక దాచిపెట్టలేక జమ్ము పెట్టెలో మోషేను పెట్టేసి ఆ నీళ్లలో నైలు నదిలో వదిలేస్తారు. నైలు నదిలో వదిలేసి దూరం నుంచి మిరియాము కన్నేసి ఉంచుతారు. మిరియాము మీద యొక్కబెద కన్నేసి దూరం కట్టలు కొట్టుకుంటా ఏదో సంథింగ్ పని చేసుకుంటా ఉన్నప్పుడు సాయంకాలం నా ఫరో కుమార్తె స్నానానికి పోయి ఆ జమ్ము పెట్టి తీసుకురావడం. అది తీసి చూడగానే ఒక మగ బిడ్డ కనపడతాడు. ఆ జమ్ము పెట్టెలో నుండి తీయగానే ఆ బిడ్డను చూడగానే ఒక ఐడియా వచ్చిండదా ఫరో కుమార్తెకి? హెబ్రీ బిడ్డ, ఐగుప్తు బిడ్డ, ఆ మాత్రం అర్థం కాదా? రాజకుమార్తె కదా, అర్థం అవుద్దా అర్థం కాదా? అర్థం అయినా కానీ మరి ఎందుకని ఆ బిడ్డను తన కోసం కుమారుడిగా పెంచాలనుకుంది? నైలు నదిని పూజిస్తారు ఐగుప్తీయులు. నైలు నదే వాళ్ళకి సర్వం. పూజిస్తూ ఉండినప్పుడు సరాసరి ఈ బిడ్డ ఎక్కడి నుంచి పుట్టాడు? ఓహో, దేవుడు నాకు ఇవ్వనే ఇచ్చాడు మగబిడ్డని. అది కూడా మగబిడ్డ ఎందుకు ఇవ్వాలి? ఆడబిడ్డ అయి ఉండొచ్చు కదా. మగబిడ్డని ఆ నైలు నది దేవత నాకు ఇచ్చింది అనుకొని 10వ వచనంలో ఉంటుంది కదా, అతడు ఆమెకు కుమారుడాయను. 10వ వచనం 2వ లైన్. పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యుద్ధకు అతను తీసుకొని వచ్చును, అతడు ఆమెకు కుమారుడాయను. ఇప్పుడు ఈ మోషే మీద తన ఆశలన్నీ పెట్టేసుకొని ధీటుగా తయారు చేసింది. ఎవరిని? ఎవరు ధీటుగా అంటే ఎందుకు? సింహాసనం కోసం. ఇక సింహాసనం కోసం ఒక రాజు, ఒక అధికారి, ఒక దేవుడిగా ఒక రాజుగా, ఆ 2 గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక దేవుడిగా,
ఒక రాజుగా. ఎందుకు అని అంటే ఈ నిర్గమకాండంలో 6వ అధ్యాయము 5వ అధ్యాయం 1వ వచనం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పారు మోషే అహరోనులు. ఎవరితో చెప్పారు? ఫరోతో చెప్పారు. అప్పుడు ఫరో అంటున్నాడు చూడండి, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరుగనే. నేనే దేవుణ్ణైతే దేవుడైన యెహోవా పంపిస్తున్నాడు. అహరోను కూడా మరి అసలు ఎలా చెప్పాడంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ ప్రజలందరినీ పంపించమన్నాడు, నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడిని నేనైతే, రాజు నేనైతే, నాకు ఆజ్ఞ ఇచ్చేంత వాడెవడు? నాకు ఆజ్ఞ ఇచ్చేంత అధికారం ఎవరికి ఉంది అని కోపం వచ్చింది ఫరోకు. అంటే ఫరోక దేవునితో సమానంగా ఉండేవాడు. ఇప్పుడు మోషేని ఫరో కుమార్తె ఎలా పెంచుతుంది? ఒక రాజకుమారునిగా, దేవునిగా. నెక్స్ట్ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో అపోస్తులైన స్టెఫను మోషే విద్యలన్నీ చెప్తాడు చూడండి. 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ఎంత జ్ఞానం కావాలో, ఎంత బుద్ధి కావాలో, ఎన్నెన్ని కళలు, ఎన్నెన్ని విద్యలు రావాలో అన్ని నేర్చేసుకున్నాడు మోషే 40 సంవత్సరాలలో. 40 సంవత్సరాల వరకు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. సెట్ గో, ఇంకా రెడీ రాజుగా నియమింపబడడానికి, ఐగుప్తీయుల అందరి మీద దేవునిగా నిలబడడానికి మోషే అన్ని విధాలుగా సెట్ అయిపోయాడు 40 సంవత్సరాలు. దానికి ముందు ఇప్పుడు చదివిన 10వ వచనం చూడండి. అతడు ఆమెకు కుమారుడాయను, ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే. ఇప్పుడు నీటిలో నుండి తీయబడిన వాడు కనుక మోషే అని పేరు పెట్టింది. మన జీవితాల్లో ప్రతి వ్యక్తి జీవితాలలో ప్రతి సందర్భం కూడా దేవుడు ఒక ఉద్దేశం కోసమే అనుమతిస్తాడు. ఆ టయానికి ఫరో కుమార్తె రావడం దేవుని ఏర్పాటు కదా. జమ్ము పెట్టెలో వేయడం దేవుని ఏర్పాటు కదా. నైలు నదిలో వదిలిపెట్టడం దేవుని ఏర్పాటు కదా. కరెక్ట్ గా 80వ ఏట దేవుడు మోషేని పిలుస్తాడు. ఆ మోషేకు 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీల బానిస కాలం ఎన్ని సంవత్సరాలు? 430. మోషేకి ఎంత వచ్చింది? 80. కరెక్ట్ రైట్ టైంలో ఆమె గర్భం తెరవడం చూడండి. 3 నెలలు కాపాడడం, 3 నెలలు కాపాడలేక జమ్ము పెట్టెలో పెట్టడం. ప్లస్ ఈ అమ్రాము యువకులు కూడా చాలా విశ్వాస వీరులు. అమ్రాము పేరు ఎక్కువ తారసపడదు, కానీ యువకుల పేరు కూడా ఎక్కువ తారసపడదు. కానీ 2వ అధ్యాయంలోనే చూస్తాం మనం వాళ్ళు. ఆమె జమ్ము పెట్టెలో పెట్టడం, పోయి నైలు నదిలో వదిలిపెట్టడం, మళ్ళీ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఎంత ధైర్యంగా అడుగుతుందో చూడండి. తన కుమారుని పెంచాలి, మగబిడ్డలందరినీ చంపేయాలని ఆజ్ఞ పుడితే ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డకు పాలిచ్చి నేను పెంచేనా, పాలు మాన్పించేంత వరకు పెంచనా, ఎంత రైట్ఫుల్ లీగల్ గా పెంచిందో. తన ఇంట్లో మగబిడ్డ అని తెలిసినాక ఎవరేమన్నారు. ఎంత విశ్వాసం ఉంటారు. మగబిడ్డ కేక అప్పటి వరకు 3 నెలల సౌండ్ బయటికి రాకుండా కాపాడారు. సౌండ్ వినపడుతుంది, ఏ బిడ్డ అని అంటే చెప్పాలిగా, ఆడబిడ్డ అని చెప్పలేంగా. ఆ సౌండ్ 3 నెలలు ఎంత కష్టపడి దాచారో పాలు మానిపించేంత వరకు ఆ ఫరో కుమార్తె పర్మిషన్ ఇచ్చేసింది కదా. యోగ్యమైన విశ్వాసం ఆలోచన చేస్తే కొంతకాలమే ఉంటాడు కుమారుడు తన దగ్గర, పాలు మానిపోయేంత వరకే. మరి ఎంతకాలం తొందరగా పాలు మానుకోకూడదని ప్రార్థన చేసుకుంటాం. నేను నేర్పాలనుకుంది అన్ని నేర్పేంత వరకు ఈ బిడ్డగా పాలు తాగుతూనే ఉండాలని ప్రార్థన చేసుకుంటాం. మరి అంతే కదా. ఒక్కసారి వన్స్ అడుగు బయటకు వేసాడా ఇంకా ఆ బిడ్డ మీద తనకున్న హక్కంతా పోతుంది. పోయి రాజు దగ్గరికి వెళ్ళి నా బిడ్డను చూడాలని అడిగితే ఇస్తారా వాళ్ళు? నేను దాదిగా ఉన్నాను ఒకప్పుడు, నేను చూడాలనుకుంటున్నాను అని ఇస్తారా? పోనీ మాట్లాడడానికి నీకు కుదురుతుందా? వన్స్ అడుగు బయటికి వేసాడా ఇంకా మోషేకి ఈయనకి మధ్య బంధాలు ఏం లేవు. అలాంటి ఆ ముమ్మరమైన అలాంటి క్రూషియల్ టైంలో
యోకేబేదు ఎంతో విశ్వాసంగా, ఎంత భారంగా ఆ బిడ్డ మీద తన ప్రయత్నాలన్నీ కనబరుచుంటాడు. పాలు మారిపోయేంత వరకే గడువు, ఇంకా ఆ గడువు దాటిందంటే ఆమె ఒక ప్రవక్త్రి. యోకేబేదు ఒక ప్రవచనాత్మకమైన ప్రార్థన కలిగిన స్త్రీ. నీటిలో నుండి తీయబడ్డాడు అని చెప్పేసి నేను నైలు నదిలో వదిలేశాను కదా, వాళ్ళు అనుకోని ఉంటారు నైలు నదిలో మనం ఎట్లా పెంచలేకపోతున్నాం, చేతిలో చంపుకోవటమా మన వల్ల కాదు, ఆ నైలు నదిలో వదిలిపెడితే ఎవరో ఒకరు పెంచుకుంటారు. ఈ బిడ్డ మనకి దేవుడు ఇచ్చిన బిడ్డ కదా, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ, ఈ బిడ్డను నేను అలా ఒట్టిగా ఒంటరిగా నేను దేవుని చేతులకు అప్పగిస్తాను. దేవా నువ్వే అలాగే నా బిడ్డను కాపాడు, నువ్వు నాకు ఎందుకు ఇచ్చావో ఆ చిత్తం ఆ బిడ్డ మీద నెరవేర్చుకొని ఎంత బలంగా ప్రార్థన చేసుకొని ఉంటుంది. ప్రార్థన చేసిందని లేదు, కానీ తల్లి ప్రార్థన ఉండదు ఆ బిడ్డ మీద, ఖచ్చితంగా ఉండేది, ఖచ్చితంగా ఉండదు తల్లి ప్రార్థన. ప్రార్థన చేయకపోయినా ఆ ప్రభావం ఉంటది, ప్రార్థన చేసిన ఆ ప్రభావం ఉంటది. తల్లి ప్రార్థనకున్న విలువ, ఆ బలం అలాంటిది, ఆ శక్తి అలాంటిది. మేము ఇక్కడ పని చేసుకుంటూ మరి ప్రార్థన ఎంత భయంగా గడిచిపోయి ఉంటుంది ఆ క్షణాలన్నీ ఆలోచించాను. జమ్ము పెట్టిలో బిడ్డను వదిలిపెడితే తల్లి ప్రాణం ఎంత కొట్టుకు పడుతుంది. పాలు మానులా ఇంకా 3 నెలల పసికందుని నీళ్ళలో వదిలిపెట్టి, అది ఏమన్నా జస్ట్ ఏమన్నా నీటి కాలువ అంటే కాదు, పెద్ద నది. అంత పెద్ద నదిలో వదిలేస్తే ఇంకెప్పుడు చూడాలా? ఆ బిడ్డ బతుకుతాడా? ఎవరికంటనే కనబడతాడా? ఒకవేళ ఆ బిడ్డ ఈ అధికారులకు ఎవరికైనా దొరికితే గుర్తుపడతారుగా, ఎవరు బిడ్డ అనంటే పోలికలో లేకపోతే ఏదో సంథింగ్ గుర్తుపడతారుగా, ఎవరు బిడ్డ అని చెప్పేసి పిలిచి మమ్మల్ని పుట్టగానే చంపనివ్వలేదు, దాచిపెట్టారు అని ఆ నెపం మీద మాకేమైనా కీడు తలపెడతారేమో, ఎంత భయంలో ఉంటాయి ఆ మనసులో. జమ్మపెట్టలో మోషేను వదిలిపెట్టగా ఎంత బలంగా ప్రార్థన చేస్తే దేవుడు మోషేను అధికారపూర్వకంగా పుట్టినోళ్ళు పుట్టినట్లు మగ బిడ్డలు అందరూ చచ్చిపోతుంటే మోషే ఏమో పెరగడం ఆ చట్టం పుట్టిన రాజనగర్లోనే పెరిగాడు రాజకుమారునిగా. ఇదంతా చూసినప్పుడు మోషే తల్లి ఏమనుకుంటది, నేనెంటాగా పెంచలేకపోయినానులే, నా బిడ్డ రాజులాగా పెరుగుతున్నాడు అనుకుని ఉంటుందా? ఖచ్చితంగా అనుకుంటుంది. దేవా నేను నైలు నది అని అంటే ఇస్రాయేల్కి అప్పగుతారు. ఎందుకు అని అంటే దాన్ని పూజిస్తారు, వాళ్ళు నీళ్ళు తాగుతారు, కానీ ఆ భావం ఉండేది ఇస్రాయేల్. నేను ఆ నదిలో వదిలిపెడితే ఆ నదిలో నుండి నువ్వు బయటకు తీసుకొచ్చావు, నేను ఆ నదిలో వదిలేస్తే నువ్వు బయటకు తీసుకొచ్చి కాపాడావు, తీసుకొచ్చి మళ్ళీ నా చేతుల్లోనే పెట్టావు. నీ ఉద్దేశం ఏంటి? నీళ్లలో నుండి బయటకు తీసి నాకేం చెప్పాలనుకుంటున్నావు? ఆమె విశ్వాసం ఆలోచించండి. నీళ్లలో నుండి బయటకు తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? తిరిగి ఆ రోజే మధ్యాహ్నమో మరి ఉదయమో సాయంకాలమో ఎన్ని గంటలు అయితే జమ్మిపెట్టెలో ఏడ్చుకొని అసలు గుండెలు పగిలిపోయేలాగా ఏడ్చుంటారా? తండ్రి తల్లి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏడ్చి వదిలిపెట్టుంటారు. సాయంకాలానికల్లా మళ్ళీ అప్పటి వరకు దాచిపెట్టుకొని చుట్టి ఎవరు కనపడకుండా పారవేసేను అని ఉంది అపొస్తలుల కార్యాలు. అతన్ని పెంచలేక బయట పారవేసినప్పుడు అని ఉంది ఆ మాట. అంటే ఎంత భయంలో, ఎంత విశ్వాసంలో, ఎంత భయంలో పారవేయగా సాయంత్రానికి మళ్ళీ లీగల్ గా చంకానెత్తుకొని ఎంత ధైర్యంగా తెచ్చి ఉంటుంది. మోషే తల్లి యొక్క తీసుకువచ్చి ఈ బిడ్డని నీటిలో నుండి తీసావు, ఉద్దేశం ఏంటి? ఈ బిడ్డ ఐగుప్తీయులలో ఒకటి వంటి వాడిగా ఫరో కుమార్తె కంటబడింది అని అంటే ఐగుప్తీయుడిగా పెరుగుతాడు. మరి నాకు ఎందుకు ఇచ్చావు ఈ బిడ్డని? ఒక ఐగుప్తీయునిగా చేయడానిక నా గర్భాన బిడ్డనిచ్చావు? ఒక అన్యుడైపోవడానిక నాకు బిడ్డనిచ్చావు? ఒక లోకస్తుడైపోవడానిక నాకు బిడ్డనిచ్చావు? లోకంలో కలిసిపోవడానిక నాకు బిడ్డనిచ్చావు? ఇప్పుడు రాజకుమారుడు అని అంటే ఆ విశ్వాసాలన్నీ నాటకపోవా? వారం రోజులు ఎవరితో నన్ను సావాసం చేస్తేనే ఒక్క మాట అంటించుకుంటాం. 40 సంవత్సరాలు సావాసం చేస్తే
పుట్టి లేచి తిరగడం అన్ని అక్కడే. తల్లి తండ్రి తెలియదు మోషేకి, ఇంకా వాళ్ళే తల్లి తండ్రి. తాత ఫరో, అమ్మ ఫరో కుమార్తె, ఇంకా ఆ ఫరో కుమార్తె వాళ్ళ తమ్ముడు, ఇంకా అన్ని ఆ రాజనగర్లోనేగా ఆ దేవతలు, ఆ విగ్రహాలు, వాళ్ళు పూజిస్తున్న బలులు అన్ని చూసి 40 సంవత్సరాలు దొరుకుతాడు. 40 సంవత్సరాలు అక్కడ 40 ఏడు బయటకు వస్తాడో తెలియదు ఏమో కూడా. కానీ ఆమె ప్రార్థన ఏమని చేసి ఉంటుంది మీరు ఊహించండి ఒకసారి. ఇంత కష్టంలో ఆ నీళ్ళలో నుండి ప్రాణం కాపాడి ఒక అన్యునిగా ఉంచడానికి, అన్యుడైపోవడానికి నా గర్భాన బిడ్డనిచ్చావా? ఒక ఐగుప్తీయునికి నేను నా కడుపున జన్మనిచ్చానా? అలా ఎందుకు జరగాలి? అలా ఎందుకు జరగాలి? జరగకూడదు. నా బిడ్డ ఐగుప్తులో ఉంటాడు కానీ ఇశ్రాయేలుడిగా పెరగాలి, నువ్వు కాపాడు అని 40 సంవత్సరాలు ఎంత బలమైన షీల్డ్ ఇచ్చుంటది మోషే తల్లి. ఒక పక్క మనస్సులో, బుద్ధిలో, ఆలోచనలో, అలవాట్లో, జ్ఞానంలో, చదువుల్లో, విద్యలో అన్నిట్లో ఆరితేరుతున్నాడు మోషే. ఐగుప్తు విద్యల్లో శకునాలు, జ్యోతిష్యాలు కూడా వచ్చి ఉండాలి అని అంటే ఆ ఐగుప్తీయులు పూజిస్తున్న సకలమైన దేవతలను గురించి ఒక థీసిస్ చేసి ఉండాలి. రాజుగా ఉండేవాడు, రాజు అవ్వాల్సిన వాడు అంటే ఆ దేవతలందరిని గురించి కూడా నేర్చుకునే ఉంటాడు మోషే. మరి ఈమె ఇక్కడ ఉండి ఏం చేస్తా ఉంటది? ఎంత బలమైన ప్రొటెక్షన్ ఇచ్చింది బయట నుండి మోషే తల్లి. నా భావం మీకు అర్థమైందా? మోషే ఏమన్నా కళ్ళ ముందు పెరుగుతున్నాడా? కూర్చోబెట్టుకుని అయ్యా అమ్మా అని ఏమన్నా నూరి పోసిందా మాటలు? ఇదిగో నువ్వు ఇట్లా ఆడుతున్నావు, ఇదిగో నువ్వు ఇట్లా సావాసాలు చేస్తున్నావు, ఇదిగో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇలాంటి మాటలు ఏమైనా ఉన్నాయా? అసలు మాట్లాడే ఛాయిస్ ఉందా? ఆ చాయిస్ లేనప్పుడే మోషేని అలా రెడీ చేసిందంటే, ఒకవేళ ఆమె చేతిలో ఉంటే సాహసవంతమైన స్త్రీ యోకెబెదు. సాహసవంతులు, బలవంతులు ఎప్పుడు అవుతారు అని అంటే ఏ నీళ్ళల్లో ఆ నీళ్ళలో కొట్టుకొని పోయినప్పుడు వాళ్ళు బలవంతులు కారు. బతికున్న చేపంట ఏం చేసిద్ది? ఆ నీళ్లు ఫోర్స్గా వస్తుంటే ఆ నీళ్లు తాగటానికి ఎదురుతా ఉంటుందంట. చచ్చిపోయింది, ఇంక దాంట్లో ఏం ఉండదుగా, కొట్టకపోవటమే. మనం కూడా మన పరిస్థితులకు, మన సమయాలకు, మన ఎదుట పడే సమస్యలకు వాటికి కొట్టుకుని పోకూడదు. నేను ఎంత ప్రార్థన చేసినా వీడు మారడు, నేనెంత చేసినా ఈ అమ్మాయి మారదు, నేనెంత చేసినా నా బాధ నాదే, వాళ్ళ పని వాళ్ళదే, ఇంకా నాకు వాళ్ళకి తేడా ఉంటుంది అంతే, నేనెంత చేసినా నా వల్ల కాదు ఇంకా అని మనం అలా వదిలేయకూడదు. ఎదురుపడి ఈదాలి మనం. మోషే తల్లి ఐగుప్తులో ఉండిన సకలమైన దేవతలకు ఎదురీదింది తెలుసా? మోషే తల్లి ఆ ఫరోకి ఎదురీదింది. ఈ ఫరో కుమార్తె ఎన్ని ఆశలు పెట్టుకొని ఎంత పట్టుదలతో నేర్పించుంటది. మా అన్న కంటే నువ్వు బాగా నేర్చుకోవాలి మోషే, సింహాసనం మనకే రావాలి అని నూరిపోసి ఉంటది ఫరో కుమార్తె. ఇక్కడేమో ఏమో నూరిపోయడం, అక్కడేమో ఆమె కోల్చడం, కూలగొట్టడం. ఎంత పోరాటం ఉంటుంది. మీ బిడ్డల చుట్టూ అలాంటి భద్రత, షీల్డ్, ఖేడం వేస్తున్నావా? ఇక్కడ ఉండగా అక్కడ బిడ్డ ఏం చేస్తున్నాడో తెలియాలి. మన ప్రార్థన బలమైన పొరలాగా కప్పి ఉండాలి మన బిడ్డ. లేకపోతే తల్లిగా బాధ్యత అదే కదా. వాళ్ళకి ఏదో ఆస్తులు కూడబట్టడం ఇంపార్టెంట్ కాదు. కాకపోతే జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని ఎరుగని వాళ్ళు ఏం చేస్తారంటే, రేపు నువ్వు హాయిగా ఉండాలనే కదా ఈరోజు నేను తినకో కష్టపడుతున్నానంట. అవి కూడబెడతావు ఓకే, కానీ వాళ్ళ జీవం, వాళ్ళ ప్రాణం, వాళ్ళ జీవితం అంతటి గొప్ప భక్తుడిని పుట్టించింది అని అంటే మోషే తల్లి ఎంత భయంకర పరిస్థితుల్లో ప్రార్థన చేసింది. 40 సంవత్సరాలు
40 ఏండ్లు. మరి మోషే దేవుడు పిలిచేటప్పుడు మరి ఆమె బ్రతుకుందో లేదో. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నేను నీ తండ్రి దేవుడను అని చెప్పినప్పుడు నేను నీ తండ్రి దేవుడనని మాట్లాడతాడు మోషేతో. మరి అప్పటికి తండ్రి ఉన్నాడో లేదో తెలియదు, కానీ నీ తల్లి తండ్రి ప్రార్థన చేశారు కదా, నీ తండ్రి దేవుడని నేను. మరి మోషే అలా సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు వాళ్ళు చూసారో లేదో తెలియదు, కానీ ఈ రోజు కూడా మనం చెప్పుకుంటాం వాళ్ళ గురించి. కనులుగా, గొప్పవారిగా, సాహసవంతులుగా. మనం ఎదురు ఈదాలి. ప్రార్థన అడుగు ఆపేసేయాలి. అడుగట్ట పడేది కూడా పడకుండా చేయాలి. అంత బలమైన ప్రార్థనలు చేయాలి. యోఖేబెదు సాహసమైన ప్రార్థన చేశాడు. సాహసవంతురాలు. నువ్వు నీళ్లలో నుండి బయటికి, నైలు నదిలో నుండి బయటికి తీసావు అని అంటే దానికి ఉద్దేశం ఏదో ఉంది. నైలు నది నుండి బయటికి తీసావు, ఈ ఐగుప్తులో నుండి కూడా నువ్వు నా కుమారుని బయటికి తీయాలి. ఐగుప్తులో ఉన్నంత వరకు ఐగుప్తుడిగా ఉన్నాడు మోషే, కానీ బయటకు వచ్చేసిన తర్వాత 40 సంవత్సరాలు దేవుని కొరకు తర్ఫీదు చేశాడు. దేవుడు తర్ఫీదు చేశాడు. సాత్వికము, మృదుత్వం, దేవుడితో మాట్లాడటం, దేవుని మాట వినటం, ఇవన్నీ 40 సంవత్సరాలు నేర్పాడు దేవుడు. ఆమె అదే ప్రార్థన చేసింది. దానిలో నుండి బయటికి తీసుకొచ్చి నిన్ను గురించి నేర్పు, దానిలో నుండి బయటకు తీసుకుంటా. 40 ఏండ్లలో ఉన్నప్పుడు ఆ విశ్వాసం ఉంది కనుకనే అదృశ్యుడైన వారిని ఉన్నట్టుగా చూచి సింహాసనం వదిలిపెట్టేశాడు. ఎంత ప్రార్థన చేసింది. ధర్మశాస్త్రం మోషే చేతుల్లో నుండి వచ్చింది. అలాంటి బిడ్డని కనింది యోఖేబెదు. అలాంటి పరిస్థితుల్లో రాత్రి మనం కూడా ప్రార్థన చేసుకుంది. మనలో ప్రతి స్త్రీ కూడా అంతటి బలమైన ప్రార్థనలు చేయాలి. బిడ్డల మీద, సంఘం మీద. అలాంటి మన ప్రార్థన ఒక పెద్ద ప్రాకారం లాగుండాలి. దాన్ని దాటిపోకూడదు, అడుగు కూడా వేయకూడదు, ఆలోచన కూడా రాకూడదు. నోటి మాటకు అక్కడే స్టక్ అయిపోవాలి. అంతటి బలమైన శక్తివంతమైన ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె గొప్ప కార్యం చేయలే యోఖేబెదు, కానీ గొప్ప వ్యక్తిని పుట్టించింది. ఆమె కన్నందుకు గొప్పవాడు కాల మోషే, ప్రార్థించినందుకు గొప్పవాడయ్యాడు. ప్రార్థించింది, కట్టింది, వెయిట్ చేసింది. 80 సంవత్సరాలండి. మరి ఆమె ఎంత భయపడుతూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని, అందరిలాగా అయిపోకూడదు నా కొడుకు. సో ఈ రాత్రి మనం కూడా ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నాకు అంతటి బలం దాచి, నా ఆత్మలో, నా దేహంలో, నా ప్రార్థనలో, నా విశ్వాసంలో నాకు అంత శక్తిని దాచి నన్ను అలాంటి తల్లినిగా చెయ్యి, అలాంటి స్త్రీనిగా చెయ్యి ప్రభు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడుతుంది.